బాయ్, థ్యాంక్ యూ. ఈ బీచ్కి ఈ కోకోనట్ ట్రీస్ అండి మెయిన్ అట్రాక్షన్. ఈ ఎండకి అలా కూర్చుని తాగుతున్నారు. సౌత్ గోవాలోనే తోప్ బీచ్ అనమాట ఇది. ఇంకా ఇదేనండి బీచ్ ఎంట్రన్స్. లోపలికి వెళ్దాం. Subscribe to this guy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. నేనున్నాను సౌత్ గోవాలో అండి. మీరు చూసారు కదా, సౌత్ గోవాకి వచ్చాను నేను నార్త్ గోవా నుండి. సో అదనమాట. ఇప్పుడు వెళ్తున్నాం మనం బీచెస్ విజిట్ చేయడానికి. ఈ సౌత్ గోవాలో నేనైతే 2 బీచ్లు అయితే చూద్దాం అనుకుంటున్నాను అండి. ఒకటి పొలోలం బీచ్, రెండోది వచ్చేసి కోల్వా బీచ్ అనమాట. ఆ రెండు కొంచెం పొలోలం బీచ్ చాలా దూరం ఇక్కడ నుండి, బట్ కోల్వా బీచ్ అయితే దగ్గరే 7 కిలోమీటర్స్ అనమాట. స్కూటీ అయితే రెంటే తీసుకుంటలేదండి నేను. ఈరోజు అయితే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లోనే యూజ్ చేసుకుని అన్నీ చూద్దాం అనుకుంటున్నాను అనమాట. చూసారు కదండి, ఇదంతా హాస్టల్ బాల్కనీ నుండి. సో చాలా ప్రశాంతంగా ఉంటుందండి, నాయిస్ ఏమి ఉండదు ఈ ఏరియా మొత్తం. ఇదేనండి మన హాస్టల్ ఓవర్ వ్యూ అనమాట. మనకి ఏసీ ఉంటే నాన్ ఏసీ కూడా ఉంటాయి. మనం అయితే నాన్ ఏసీ తీసుకున్నాం. సో ఇది ఇలా వెళ్ళిపోతే మనకి రోడ్డు వస్తుంది. ఆ రోడ్డు కానీ మనకి బస్సెస్ ఉంటాయి టు మడ్గావ్ బస్ స్టాండ్కి అనమాట. ఇతను వచ్చేసి మన హాస్టల్లో స్టాఫ్ అనమాట. హాయ్ బ్రో, హాయ్ సే హాయ్. ఇప్పుడండి ఇక్కడ ఏ టైంకి వచ్చామన్నమాట డబ్బులు తీసుకుందని చెప్పి. ఏసీ ఉంది కాసేపు, ఎలాగో రూమ్లో ఏసీ లేదు, నాన్ ఏసీ తీసుకున్నాం కదా, ఇక్కడ చిల్ అవుతున్నాం అనమాట కాసేపు. అబ్బాబ్బా, ఫ్రీ సవక అనమాట, సవక. చూసారండి, ఇప్పుడు బస్ దిగిపోయాం. ఇదంతా మడ్గావ్ బస్ స్టేషన్ అనమాట. సో ఇలా ఉండదు అనమాట. ఇక్కడ చాలా ఓలో బస్సులు అయ్యి చాలా ఎక్కువ ఉంటాయి. మెయిన్ బస్ స్టాండ్ కొని ఇదే ఈ సౌత్ గోవాకి. సో మనమైతే ఇలా బస్సెస్ మీద రాసి ఉంటాయండి, ఇలాగా పొలోలం బీచ్ అని ఉంటుంది కదా, వెళ్దాం. పొలోలం బీచ్కి వెళ్ళే బస్సు ఇప్పుడు వెళ్ళిపోయిందంటండి, మళ్ళీ గంట దాకా ఏముండదంట. సో ఇక్కడ ఏం చెప్పాడంటే, అతను అడిగితే కోన అక్కడ దాకా అయితే బస్సు ఉందంట. సో అక్కడ నుండి అయితే పొలోలం బీచ్కి దగ్గర 2 కిలోమీటర్స్ అక్కడ నుండి బోల్ బస్సులు ఉంటాయి అన్నాడు. సో మేమైతే ఆ బస్సు ఎక్కుతున్నాం అనమాట. టికెట్ వచ్చేసి 35 రూపీస్ అండి ఒక్కరికి అనమాట. ఇద్దరం కాబట్టి మేము 70 రూపీస్ అయితే తీసుకున్నారు. ఈ బస్సు అండి మనల్ని దింపేసింది అనమాట. ఇక్కడ ఇది కాన్కోన్ జంక్షన్ అనమాట. అది కోన కాదు, కాన్కోన్ జంక్షన్. పొలోలం బీచ్కి వెళ్ళే బస్సెస్ ఇలా వెళ్తాయంట. సో అక్కడ వెయిట్ చేయమన్నాడు. బస్సులు అయితే వెళ్తాయంట పొలోలం బీచ్కి. ఇక్కడ నుండి 2 కిలోమీటర్స్ చూపిస్తుందండి ఆ బీచ్కి అనమాట. భలే ఉందండి ఏరియా మొత్తం. ఇక్కడ లోకల్ మార్కెట్లో ఈ చేపలు అమ్ముతున్నారండి. ఎంత అడిగిదాం? కిత్నా కిత్నా 200 200 అంటే ఇవి. అలా చిన్న పెట్టుకుని అమ్ముతున్నారండి, లోకల్స్ అనమాట. సో ఇది బస్ గురించి అయితే వెయిట్ చేస్తున్నాం మనం. ఆ బస్ కనిపిస్తుంది కదా, ఆ బస్ ఎక్కి వచ్చేసానండి. ఇక్కడ దింపేశాను అనమాట. సో మన ఎదురుకుండగానే బీచ్ అనమాట. బీచ్ దగ్గర దింపేస్తారు. అదిగోండి ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతే బీచ్ అనమాట. ఇవన్నీ లోకల్ షాపింగ్ ఏరియాలండి. ఒకటి చూపిస్తాను. ఇదేనండి బీచ్ ఎంట్రన్స్. లోపలికి వెళ్దాం. ఇదేనండి బీచ్ మొత్తం. ఈ బీచ్ కొంచెం డిఫరెంట్ అండి, ఎందుకంటే ఈ శాండ్ చూసారా, ఈ శాండ్ అన్ని బీచ్ల కన్నా కొంచెం చాలా వైట్గా ఉంటుంది అన్నమాట ఇక్కడ. సో కొబ్బరి చెట్లు, బీచ్ భలే ఉంటుంది అన్నమాట. ఇది సౌత్ గోవాలోనే తోప్ బీచ్ అనమాట ఇది ఇంకా చెప్పుకోవాలంటే. సో అదండి, దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. క్రౌడ్ ఏం లేకోకుండా చాలా పీస్ఫుల్గా ఉందండి. మీరు చూసారు కదా నార్త్ గోవాలో మొత్తం క్రౌడ్. సో నాయిస్ ఇక్కడ అటువంటిది ఏం లేదు, చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. పీస్ఫుల్గా ఉంది, లెస్ క్రౌడ్. చూసారా షవరు, ఓపెన్ షవర్ అనమాట. ఇక్కడ స్నానం చేయొచ్చు, బీచ్లో ఉండొచ్చు, స్నానం చేసి వచ్చి ఇక్కడ ఫ్రెష్ వాటర్తో చేయొచ్చు అనమాట. సో చాలా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. కాటేజెస్ సూపర్ ఉన్నాయి కదా. ఈ కొబ్బరి చెట్ల మధ్యలో, కొబ్బరి చెట్ల నుండి వ్యూ చూడండి, బీచ్ వ్యూ
అబ్బా సూపర్ ఉందండి. కొబ్బరి చెట్టు నీడ అనమాట ఇది. ఈ నీడకి ఏది ఇవ్వలేదు. ఈ ఎండకి అలా కూర్చుని తాగుతున్నారు. టుడే ప్రైజెస్ buy one cocktail get one free. How much cocktail? 450. ఓకే. సో అదండి అప్పుడే రెడీ చేసేస్తున్నారు అనమాట. ఆ బీచ్లో కంపేర్ చేస్తే కొంచెం డిఫరెంట్గా ఉంది ఇది. నేను కూడా ఫస్ట్ టైం వచ్చాను అనమాట ఈ బీచ్కి. పొలోలేం బీచ్ చాలా పెద్ద బీచ్ అండి. అక్కడ వరకు ఉంది. అక్కడ నుండి అదిగోండి ఆ చివరి దాకా చాలా పెద్ద బీచ్. ఇది కయాకింగ్ 250 రూపీస్ అంట. 1 అవర్ అయితే చేస్తారంట. అలా బీచ్లో తీసుకెళ్ళి 1 అవర్ అలా అయితే చేస్తారు. బట్ ఏంటంటే స్విమ్మింగ్ వచ్చి ఉండాలంట దీనికైతే. స్విమ్మింగ్ కంపల్సరీ. ఓ అదండి 200 అంటే పర్లేదండి, చేయొచ్చు, ట్రై చేయొచ్చు. ఏదో కడుతున్నారు, పెద్దగానే కడుతున్నారు. పక్కనే కాటేజెస్, అక్కడ నుండి బీచ్ వ్యూ బాగుంది కదా బీచ్ ఇది. అదండి మన సీక్రెట్ బీచ్ ఉంటుంది కదా, ఆ కొండ కనిపిస్తుందా, దాన్ని తర్వాత అనుకుంటా ఇక్కడ నుండి అయితే బోట్ల మీద తీసుకెళ్తున్నారు. దాని ప్రైజ్ ఎంతో కనుక్కొని మీకు అయితే చెప్తాను. అదండి ఇసుక, ఇది వైట్ ఇసుక అండి, బలం ఉంది ఇసుక, కాలిపోతుంది. సో ఇదండి మనమైతే చివరికి వచ్చామండి. అక్కడ నుండి ఈ చివరికి వచ్చామన్నమాట. ఇంకొంచెం దూరం అయితే కంప్లీట్ చేస్తున్నట్టే బీచ్ మొత్తాన్ని. చాలామంది స్విమ్మింగ్ చేస్తున్నారండి ఇక్కడ. చాలా బాగుంది ఇది, ప్రశాంతంగా ఫ్యామిలీతో వస్తే మంచి హ్యాపీగా గడపచ్చు ఇక్కడ. ఈ బీచ్కి ఈ కోకోనట్ ట్రీస్ అండి మెయిన్ అట్రాక్షన్. సూపర్ ఉంది కదా బీచ్ అయితే, చాలా బాగుందండి. నడుచుకుంటూ వెళ్తున్నాం అలాగా ఆ చివరి నుండి చివరి దాకా. అక్కడ ఏదో పాయింట్ ఉంది పైకి ఎక్కిది, వ్యూ పాయింట్. సో అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు కనిపిస్తుందా అక్కడికి అనమాట. మనం అక్కడ నుండి వచ్చామండి. ఇలా వచ్చేస్తే ఈ చివర మనకి ఇలా పైకి ఎక్కకుండా చూసే స్టెప్స్, అక్కడ వ్యూ పాయింట్ అంట. అక్కడికి వెళ్తున్నాం మనం ఇప్పుడు. చెట్లు బాగున్నాయి. మొత్తానికి పైకి వచ్చామండి. అదిగోండి ఇక్కడ ఉన్న వ్యూ. అక్కడికి వెళ్ళి చూపిస్తాను పైకి ఎక్కి. చాలా కష్టమే అండి ఇప్పుడు. అబ్బా అబ్బా సూపర్ ఉందండి వ్యూ. కొంచెం కష్టపడితే చాలు. ఫైనల్లీ మన వ్యూ చూడండి. భలే ఉంది కదా షేపు, కర్వ్ షేప్లో ఉంది కదా బీచ్ మొత్తం. చూడడానికి బాగుంది. ఇక్కడ నుండి రాళ్ళతోటి, కొబ్బరి చెట్లు, కొండ మీద ఉన్నామండి. మన కరెక్ట్గా పైకి ఎక్కేసాం మొత్తానికి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఇంకో బీచ్ కనిపించింది, చూపిస్తాను చూడండి. అది చూడండి కనిపించిందా, పక్కనే ఉందన్నమాట. ఇది దీని పేరు మనకు తెలియదు కానీ సూపర్ ఉందన్నమాట. చిన్న బీచ్, ఆ పక్కనే కొండలు. అబ్బా గాలి మట్టి మంచిగా వస్తుందండి. బీచ్ అయితే సూపర్ ఉంది కదా. ఈ బీచ్ పేరు వచ్చేసి కొలంబో బీచ్ అండి. ఇప్పుడే గూగుల్ మ్యాప్లో చూశాను. అందరికీ అలౌడ్ లేదు. మేబీ అక్కడ రిసార్ట్లు ఉన్నాయి కదా వాళ్ళకి అనుకుంటా, లేకపోతే ఇక్కడ ఎందుకు జనం రారు, ఎంత మంచిగా ఉన్నది. మేబీ అది అయ్యి ఉంటుంది. అదంతా చూసుకుని వచ్చేసామండి. ఇక్కడ కూర్చున్నాం అనమాట ఎంట్రన్స్ దగ్గర. సో ఇప్పుడు వెళ్ళిపోవాలి మనం మడ్గావ్ అండి. అక్కడ నుండి కోల్వా బీచ్కి వెళ్తున్నాను అనమాట. మడ్గావ్ నుండి 7 కిలోమీటర్స్.
సో ఈ చుట్టుపక్కల అయితే కోలాన్ బీచ్ ఒకటి ఉంది, కోలా బీచ్. బట్ అక్కడికి ట్రాన్స్పోర్ట్ అయితే కొంచెం కష్టంగా ఉందండి. సో అందుకని చెప్పి నేనైతే కోల్వా బీచ్కి వెళ్తాను. మడ్గావ్, ఇక్కడ నుండి మడ్గావ్ వెళ్ళి మడ్గావ్ నుండి కోల్వాకి అయితే బస్సు ఉంటుంది, డైరెక్ట్ బస్ అనమాట. సో అదండి ఇప్పుడు వరకైతే చాలా వేడి ఎండ కూర్చున్నామండి. చూసారు జనాలు అందరూ బస్ గురించి వెయిట్ చేస్తున్నారు అనమాట. అలా లేచారు. ఈ బస్సు ఎక్కడికి వెళ్తుంది అడగాలి ఫస్ట్. He's got 1K. Yeah, I recently started. That's. Oh yeah. Ali, can you pay for me? No, what shall I do? That is in Kashi, Varanasi. You know, Oh, Varanasi. Varanasi, Oh, yeah. we would like to go. We want to go to Varanasi. Varanasi. Did you visit Varanasi? We will go. We want to go. Okay, Yeah. okay, okay. That is famous pan in Varanasi. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేశారండి. థ్యాంక్ యూ బ్రదర్ ఫర్ సబ్స్క్రైబింగ్. Yes, subscribe to this guy. బాయ్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఎక్కడైతే ఎక్కమో అక్కడ దింపేశాడండి, ఇంకా జంక్షన్ ఇక్కడ కరెక్ట్గా. ఇప్పుడైతే మనం మడ్గావ్ వెళ్ళి బస్సెస్ అయితే ఎక్కాలి. ఇప్పుడు వడపావ్ తీసుకున్నామండి. టైం వచ్చేసి 1 గంట అవుతుంది. 20 రూపాయలు అనమాట. బాగుంది షాప్, చిన్న షాప్ ఉంది ఇక్కడ. ఇప్పుడే బస్సు ఎక్కేసామండి, ఎలక్ట్రిక్ బస్సు. ఇక్కడ నుండి ఇంకా మడ్గావ్కి అనమాట. 1 అవర్ జర్నీ ఉంటుంది. జాయికి వెళ్ళిపోవడమే. ఇప్పుడే మనం వచ్చేసి మడ్గావ్ బస్ స్టేషన్కి. ఇక్కడ నుండి మనం వెళ్దాం కోల్వా బీచ్కి. ఇక్కడ నుండి బస్ తీసుకుంటాం. మనం వెళ్ళినప్పుడు ఎట్లేదు పలేవలం బీచ్కి. సో మనం కోన్కాన్ నుండి వెళ్ళాం అనమాట. సో ఇప్పుడైతే పెట్టిండు. మనం ఇప్పుడే వచ్చామని కోల్వా బీచ్కి. ఇప్పుడే దిగాం బస్సు. చూసారు ఇక్కడ జనం అయితే చాలా ఎక్కువగా ఉన్నారు. లోపలికి వెళ్దాం అసలు ఏంటి ఎలా ఉంటుంది అనేది. ఎలా ఉందండి బీచ్ అయితే. ఎంట్రన్స్ అనమాట, ఒక బ్రిడ్జ్ కింద ఉంది. అదిగోండి బీచ్ మొత్తం. చాలా హడావిడి ఉందండి ఇక్కడ. క్రౌడ్ ఉన్నారు, వాటర్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. చాలా బాగుంది. ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నేను. ఇక్కడ కోల్వా బీచ్ అండి ఇది. మనకి 2 ఉంటాయండి, కోలా బీచ్ వేరు, కోల్వా బీచ్ వేరు. కోలా బీచ్ వచ్చేసి మన పలేవలం ఏరియాలో ఉంటుంది. ఈ కోల్వా బీచ్ వచ్చేసి మనకి మడ్గావ్ బస్ స్టేషన్ నుండి 10 కిలోమీటర్స్ అనమాట, 8 కిలోమీటర్స్. సో ఇదండి బీచ్. లోపలికి వెళ్ళి చూద్దాం. అక్కడ చూసారు ఎగ్జిబిషన్ కింద ఉంది, చిన్నపిల్లలు ఆడుకుంటాకి పెట్టారు. ఇలా వచ్చేస్తే ఇలాంటి ఇలా ఉంది. ఒక్క బీచ్లో చూసానండి సైకిల్ అలౌడ్ చేయడం బీచ్లోకి. ఇంక ఏరో బీచ్లోకి ఏ వెహికల్స్ నాట్ అలౌడ్ అనమాట. చాలా క్రౌడ్ ఉన్నారండి ఇక్కడ, చాలా మంది ఉన్నారు. అదిగోండి ఇక్కడ కామన్ అండి. ఇంకా ఇవి ఈ బెడ్స్ కామన్. ఇంకా ఈ బీచ్లో ఏంటంటే అండి ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఇదంతా లోకల్సే, ఫారెన్స్ అయితే చాలా తక్కువ ఉన్నారు అనమాట ఇక్కడ. అందులోకి ఈరోజు సండే, సో అందుకని చెప్పి ఇంత క్రౌడ్ వచ్చారనుకుంటున్నాను నేను. బీచ్ అయితే బాగానే ఉంది, నార్మల్ బీచ్ లానే ఉంది. మన ఇంటికాడ ఉంటాయి కదా బీచెస్, అలా అయితే అలా ఉందన్నమాట. అంత ఇక్కడ ఉన్న వాళ్ళంతా మొత్తం లోకల్సేనండి. లోకల్స్ అయితే చాలా మంది క్రౌడ్ ఉన్నారు ఇక్కడ. సో అదండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.